హాయ్ గాయస్, నా పేరు శివ. సో నేను రీసెంట్గా ఈ 2026లో ఒక రిజల్యూషన్ పెట్టుకున్నా. ఏంటంటే బ్లాగింగ్ చేద్దామని. సో నేను యాక్చువల్లీ ముంబైలో ఉంటా. సో ముంబైని అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ముంబై చూపిద్దామని. సో నా ఒక ఈ ప్రయత్నం, ఐ థింక్ నా వాయిస్ ఆడబుల్గా ఉందనుకుంటున్నా. సో లెట్స్ బిగిన్ బ్లాగ్. స్టార్ట్ చేద్దాం. ఇది నా ఫస్ట్ బ్లాగ్. సో ఏంటంటే వ్లాగింగ్ చేసేటప్పుడు రెండు విషయాలు ఉండకూడదు. ఒకటి భయం, రెండు సిగ్గు. ఈ రెండు మనం అధిగమించామంటే సో ఈజీగా చేయొచ్చు కంటెంట్ క్రియేషన్. సో ఐ ఫీల్ లైక్ చాలామంది మనల్ని చూస్తారు, సో అబ్జర్వ్ చేస్తారు. సో నేను ఇప్పుడు పబ్లిక్ ప్లేస్లో ఉన్నా, చాలామంది మనం చూస్తారు ఫోన్ పట్టుకుని మాట్లాడుతుంటే. ఓకే, మనం ఇప్పుడు వెళ్ళిపోతున్న ప్లేస్ సిఎస్ఎంటి, సో గేట్ ఆఫ్ ఇండియా, సన్ మెరైన్ డ్రైవ్. సో స్టార్ట్ చేద్దాం జర్నీ. సో ఇక్కడ నుంచి నేనున్న చోటు నుంచి, ఇక్కడ నుంచి స్టేషన్ ఉంటుంది డైరెక్ట్. సో స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకోవాలి డైరెక్ట్ సిఎస్ఎంటి. టూ వేస్ ఉంటాయి, ఒకటి తానే సైడ్ నుంచి, ఒకటి వాషీ సైడ్ నుంచి. వాషీ నుంచి మళ్ళీ అక్కడ నీకు ట్రైన్ మారి సిఎస్ఎంటి వెళ్ళాలి. అది ఒక 1.5-2 hours పడుద్ది జర్నీ. సో ఓకే దెన్ కట్. మన స్టేషన్కి వెళ్ళి మాట్లాడదాం టికెట్ తీసుకున్నాక. ఓకే, బిఫోర్ రీచ్ ది స్టేషన్ ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది అనమాట. నేను ఉండే చోట ఇక్కడ పార్క్ ఇంకా కనిపిస్తుంది అనుకుంటా మీ అందరికీ. సో ఇక్కడ సాటర్డే సండే వచ్చిందంటే ఫుల్ రష్గా ఉంటుంది. ఇది గన్సోలి సెంట్రల్ పార్క్ అంటారు దీన్ని. సో అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఇక్కడ మీకు ఏదైతే చోటు కనిపిస్తుందో అంత మనం ప్రేమ పౌరాలు మామూలుగా ఉండదు. ఇక్కడ తెగ కూర్చుంటారు, ఇక్కడ కూర్చుని ముచ్చట్లు అయ్యి పెట్టుకుంటారు. ఇప్పుడైతే లేరు, మ్యాక్స్ 4-5 దాటిన తర్వాత అది మామూలుగా ఉండదు. పీక్స్ మీకు చూపిస్తాను తర్వాత. ఇంకా అంటే ఇప్పుడు కాదు, ఈ వ్లాగ్లో కాదు, నెక్స్ట్ వ్లాగ్ చూపిస్తాను. సో మాట్లాడదాం అయితే. లెట్స్ గో టు ది స్టేషన్. తెలుగు వాళ్ళు కలిసారు, మన తెలుగు వాళ్ళు. హాయ్ బ్రో. హాయ్. హాయ్. పేరేంటి? అంజిరెడ్డి. వెంకటరెడ్డి. ఎక్కడి నుంచి బ్రో? కడప నుంచా? ఓకే. ఎక్కడ ఉంటున్నారు బ్రో? ఇక్కడ ఏంటి అది ఎంత బ్లాగ్ చేస్తున్నాం బ్రో. ఎక్కడి నుంచి మీరు ఏం చేస్తారు ఇక్కడ? మామూలుగా ఐటీ ఎంప్లాయ్. ఏం చేస్తాను. ఓకే, ఏం పేరు మీ పేరు? నా పేరు శివ బ్రో. ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి. ఓకే, మీరు కడప అన్నారు. ఇద్దరు కడప నుంచి? ప్రకాశం డిస్ట్రిక్ట్. నైస్ టు మీట్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. శివ బ్లాగ్సా? అడ్వెంచర్ శివ. ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఓకే, అంటే సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు? అంటే రీసెంట్గా స్టార్ట్ చేశాను బ్రో. ఇది నా ఫస్ట్ వీడియో అనుకోండి. ఓ సారీ బ్రో, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. మీ నెంబర్ ఇస్తారా? తీసుకోండి. ఇక్కడ ఇది మన ఆంధ్ర మెస్ ఉంటుంది కదా, ఇది ఆబీజీనేనా? ఓకే ఓకే ఓకే. జాగ్రత్త, ఈ పార్క్లో నీకు ఈవినింగ్ టైం బాగుంది. లేదు, నేను ఎక్కడికి సిఎస్ఎండి వెళ్తున్నా, గేట్ ఆఫ్ ఇండియాకి. నెక్స్ట్ మీట్. ఓకే ఓకే, లాంచ్ చేసిన యూట్యూబ్లో కూడా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మన వాళ్ళు కలిసారు. ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉంటారబ్బా, అదేంటో కానీ సమ్ ఫన్. మన వాళ్ళతో కలిస్తే అసలు ఫన్ వేరేగా ఉంటుంది. ఓకే, మనం స్టేషన్కి వెళ్దాం. స్టేషన్కి వెళ్ళి మాట్లాడదాం. అక్కడి నుంచి సిఎస్ఎంటీ వెళ్దాం. ఓకే దెన్ విల్ మీట్ ఇన్ స్టేషన్. కట్. మనం గన్సోలి స్టేషన్కి వచ్చాం. ఇది గన్సోలి స్టేషన్ అనమాట. సో ఇక్కడి నుంచి మనం టికెట్ తీసుకోవాలి. ఇక్కడ మిషన్స్ కనిపిస్తున్నాయో అక్కడి నుంచి మనం టికెట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ సాన్పాడ నుంచి ఇక్కడ నుంచి యూపీఐ పేమెంట్. 15 rupees.
పేమెంట్ అయితే అయిపోయింది. టికెట్ అయితే తీసుకున్నా మెరైన్ డ్రైవ్కి. సో మెరైన్ డ్రైవ్ పక్కనే గేట్ ఆఫ్ ఇండియా ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి చెప్పాను కదా మీకు 2 ways నుంచి వెళ్ళొచ్చు. ఒక తానే నుంచి, ఒక వాషి నుంచి. ముంబై దట్ నెవర్ స్లీప్స్. రెండు ప్లాట్ఫామ్స్, ఒకటి వచ్చి తానే వైపు, ఒకటి వచ్చి వాషి వైపు. ప్లాట్ఫామ్ నెంబర్ తానే వైపు, ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఇంకా ట్రైన్ రావడానికి చాలా టైం పడుతుంది. సో ఈరోజు మెగా బ్లాక్ కదా. సో ఏంటంటే మెగా బ్లాక్ అంటే ఎవ్రీ సండే ఉంటుంది మెగా బ్లాక్ అనేది. అంటే మండే టు సాటర్డే ప్రాపర్గా నడుస్తాయి ట్రైన్స్. సో మీకు ఇలా సండే వచ్చినప్పుడు మెగా బ్లాక్ చేస్తారు. మార్నింగ్ 10 నుంచి 4 వరకు, 4:30 వరకు. మన ట్రైన్ రావడానికి టైం ఉంది. ఇంకా 4:30 నుంచి ఇప్పుడు టైం వచ్చి 4 అవుతుంది. ఇంకా నేను 1/2 అవర్ ఇక్కడ వెయిట్ చేయాలి. తర్వాత మీకు వాషికి వెళ్ళే ట్రైన్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ CSMT. అక్కడ ఎంత క్రౌడ్ ఉంటుందో చూపిస్తాను. మామూలుగా ఉంటుంది క్రౌడ్. ఇక్కడ ప్లాట్ఫామ్ చూడండి. ఓకే గైస్, విల్ మీట్ యూ ఇన్ వాషి. ట్రైన్ వచ్చాక మీకు అక్కడ CSMTకి ఎంత క్రౌడ్ ఉంటుందో చూపిస్తా. సో ఓకే డన్. మరి అదే ట్రైన్ ఇంజిన్ అనుకుంటా. చూడండి, ఇక్కడ కన్నా అక్కడ ఎక్కువ జనం ఉన్నారు. సో లాట్ ఆఫ్ పీపుల్ దేర్. ఏమో ట్రైన్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఎక్కగలను ఎక్కలేను. ఇక్కడ నుంచి వాషి నుంచి కుర్లా నుంచి దాదాపు ఒక 2 ట్రైన్స్ మారాలి. సో మారిన తర్వాత చర్చ్ గేట్, ఆ తర్వాత మెరైన్ డ్రైవ్స్. చూద్దాం ఎక్కడికి వెళ్తాం, ఎలా వెళ్తాం ఏంటనేది. సీ యూ దెన్. మన ట్రైన్ అయితే వస్తుంది చివరికి. ఆఫ్టర్ 30 minutes వెయిటింగ్. వస్తుంది 30 minutes. ఫుల్ ప్యాక్. పదండి ఎక్కుదాం. వరకే ట్రైన్ అయితే ఎక్కేసాం. జనం చూడండి, ప్యాక్. ముంబైలో లోకల్ ట్రైన్స్ ఎలా ఉంటారు, జనం ఎక్కువ ఉంటారు. ముంబై ట్రైన్లో లోకల్స్లో ట్రావెల్ చేయడం అంత ఈజీ కాదు. అది చాలా కష్టం. అది చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను అంటే గత 2 years నుంచి ఉంటున్నాను. సో నాకు అంత అలవాటు అయిపోయింది. సో నాకు అంత ఇబ్బంది ఏం లేదు ఇప్పుడైతే ట్రావెల్ చేస్తున్నప్పుడు. సో నాకు ఎప్పుడు లోకల్ ట్రైన్లో ఎప్పుడు ఒంటరిగా ట్రావెల్ చేస్తా, చాలా టైం ఫ్రెండ్స్తో ట్రావెల్ చేసా. నాకు అంత ఇబ్బంది ఉండదు. బాగా క్రౌడెడ్గా ఉన్నప్పుడు కూడా ట్రావెల్ చేసా. సో నాకు అంత ఫైన్, నాకు అంత ఇబ్బంది ఎప్పుడు అనిపించలేదు. తాన్పాడలో దిగాం. జనం చూడండి. సో ఇక్కడ నుంచి సాన్పాడ నుంచి మనం కుర్లా వెళ్ళాలి.
కుర్లా నుంచి దాదర్, దాదర్ నుంచి చర్చ్ గేట్. ఓకే, ట్రైన్ ఎక్కేగా మాట్లాడదాం. అయితే కుర్లాకి వచ్చాం. కుర్లా నుంచి దాదర్కి వెళ్ళాలి. దాదర్ నుంచి చర్చ్ గేట్, చర్చ్ గేట్ నుంచి మెరైన్ డ్రైవ్ ఉంటుంది డైరెక్ట్ 500 మీటర్స్ మెరైన్ డ్రైవ్. అండ్ అక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ వచ్చి గేట్ ఆఫ్ ఇండియా. చలో పద వెళ్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 4 దాదర్. నెంబర్ 4. మెరైన్ డ్రైవ్కి గేట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళడానికి ఫస్ట్ మనం గన్సోలి నుంచి సానపాడ వెళ్ళాం. సానపాడ నుంచి కుర్లా, కుర్లా నుంచి దాదర్, దాదర్ నుంచి చర్చ్ గేట్ వెళ్ళాలి. సో అక్కడి నుంచి మీకు చర్చ్ గేట్ నుంచి ఒక 500 మీటర్స్ ఉంటుంది మెరైన్ డ్రైవ్. అండ్ మెరైన్ డ్రైవ్ నుంచి 1.5 కిలోమీటర్స్ గేట్ వే ఆఫ్ ఇండియా ఉంటుంది. సో లైక్ సండే ట్రావెల్ చేసిన మెగా బ్లాక్ ఒకటి ఎక్కువ ఉంటాయి. సో నార్మల్ డేలో ప్రిఫర్ చేయొచ్చు, అది కూడా మధ్యాహ్నం మాటలు. మార్నింగ్ అయితే పిచ్చిగా క్రౌడ్, ఎందుకంటే అందరూ ఆఫీస్కి వెళ్తారు. సో ఈవినింగ్ 7 దాటి పర్లేదు, క్రౌడ్ తక్కువ ఉంటుంది ముంబైలో. సో ఇట్స్ బెటర్ టు టేక్ డెసిషన్స్ వెన్ టు ట్రావెల్ అనేది. దాదర్ అయితే వచ్చేసాం, మోస్ట్ క్రౌడెడ్ స్టేషన్. ఇక్కడి నుంచి మనం చర్చ్ గేట్ వెళ్ళాలి. చర్చ్ గేట్కి పట్టుకుందాం ట్రైన్. దాదర్ స్టేషన్ అనేది చాలా క్రౌడెడ్ ప్లేస్. చాలామంది ఇక్కడ కొన్ని లక్షల మంది రోజు ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ మారుతూ ఉంటారు. ఇది లోకల్ ట్రైన్ అనేది హార్ట్ ఆఫ్ ముంబై అనమాట. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో వస్తుందంట. క్రౌడ్ అయితే పిచ్చగా ఉన్నారు. క్రౌడ్ చూస్తే అమ్మ బాబోయ్, ముంబైలో క్రౌడ్ అంతా ఎక్కడి నుంచి వస్తారో ఏంటో. ఒకసారి మీకు క్రౌడ్ చూపిస్తాను చూడండి. ట్రైన్ అయితే వస్తుంది, ఎక్కుతామో లేదో డౌటే. చర్చ్ గేట్ ట్రైనే. ఓరే ఆజామో లగెత్తో. ఈ క్రౌడ్ చూసారా గాయస్? నేనైతే ఈ ట్రైన్ అయితే ఎక్కలేకపోయా. నెక్స్ట్ ట్రైన్ వచ్చింది, దానికైతే ఎక్కాను. ఇదైతే నాకు అసాధ్యం అనిపించింది ఎక్కడం, ఎందుకంటే ఇంత క్రౌడ్, చాలా క్రౌడ్ ఉన్నారు. సో నెక్స్ట్ టైం నేను ప్రిఫర్ చేశాను ఎక్కడానికి. ఫైనలీ 2 అవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత చర్చ్ గేట్ రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి 500 మీటర్స్ మెరైన్ డ్రైవ్. అండ్ గాయస్, మీకు ఒకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ముంబై ఈజ్ నాట్ ఏ సిటీ, ఇట్స్ ఎన్ ఎమోషన్. ఇక్కడ స్ట్రగుల్సే కాదు, ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఏ సిటీ దట్ నెవర్ స్లీప్స్, ముంబై మేరీ జాన్. ఇలా అవుట్కి వెళ్ళాలి. మెరైన్ డ్రైవ్ స్ట్రైట్గానే నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. సో వెళ్ళబోతున్నాం మెరైన్ డ్రైవ్కి మనం. మెరైన్ డ్రైవ్ చాలా బాగుంటుంది. ఇట్స్ లైక్ క్వీన్ నెక్లెస్ అంటారు దాన్ని. ఒక 3.6 కిలోమీటర్స్ ఉంటుంది.
ఆ సర్కిల్ మొత్తం 3.6 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఎవ్రీ సాటర్డే సండే వచ్చి చాలామంది క్రౌడ్ ఉంటుంది, ఎందుకంటే ఫ్యామిలీస్తో వస్తారు, కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వస్తారు, లవర్స్ వస్తారు. లైక్ ఫన్, లైక్ టైం పాస్, ఫన్గా ఉంటుంది. రైట్ నడిస్తే మెరైన్ డ్రైవ్. నా వాయిస్ మీకు వినిపిస్తుంది అనుకుంటున్నా. మెరైన్ డ్రైవ్ మీకు అక్కడ చూస్తుంది. అది దాటిన తర్వాత మొత్తం సముద్రమే. ఇట్స్ లైక్ పీస్ఫుల్ ప్లేస్. ఆ బ్రీజ్ అలా తగులుతుంటే ఆ గాలి అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నాకైతే ఇది చాలా ఫేవరెట్ ప్లేస్. ఎప్పుడు నాకు బోర్ కొట్టినా అలా సండే సాటర్డే వచ్చేస్తా. ఏముంది లోకల్ ట్రైన్ పట్టుకుని, అంటే ఇక్కడ లోకల్ ట్రైన్ చాలా కాస్ట్ తక్కువ, 10 రూపీస్ 15 రూపీస్ నీకు 40-50 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు ఈజీగా. కూడా ఉంటుంది గట్టిగా. ట్రాఫిక్ అసలు నెక్స్ట్ లెవెల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. సో ఏం చేసినా కేర్ఫుల్గా వాక్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఏమన్నా గుద్దేస్తాం వాళ్ళు పోతారంతే గుద్దేసి, తర్వాత మనం కూడా పోతాం అనుకో, అది వేరే విషయం. అక్కడ క్రాస్ చేయాలి అది రోడ్డు. చలో మళ్ళీ ఇక్కడి నుంచి అటే వెళ్ళాలి సైడ్. సో ఇక్కడ స్టాప్ చేసి మళ్ళీ మనం రోడ్ క్రాస్ చేయాలి అటేపు. పరిగెట్టండి పరిగెట్టండి. ఫైనల్లీ మెరైన్ డ్రైవ్కి అయితే వచ్చేసాం. చూడండి ఒకసారి క్రౌడ్. అసలు ఆ సాటర్డే సండే వస్తే పిచ్చ క్రౌడ్ ఉంటారు ఇక్కడ. సో మీరే చూడండి ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారో. లాట్ ఆఫ్ పీపుల్ వస్తారు ఇక్కడ డైలీ, ఎక్స్పెషల్లీ సాటర్డే సండే మాత్రం పిచ్చ పీక్స్లో ఉంటారు క్రౌడ్ మాత్రం. అంటే 3.6 కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం. క్వీన్ నెక్లెస్ అంటారు మొత్తం, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంటుంది. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరు కేర్ చేయరు.
సరే గాయస్ ఇక్కడి నుంచి అయితే మనం వ్లాగ్ ఖతం చేద్దాం, వ్లాగ్ ఫినిష్ చేద్దాం. ఇక్కడతో లాస్ట్ ఇదే మెరైన్ డ్రైవ్. సో నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్ చేయండి. నా ఛానల్ వచ్చి శివ అడ్వెంచర్ శివ. సో నాకు ఎక్కువ అడ్వెంచర్ అంటే ఇష్టం, సో అందుకే అడ్వెంచర్ శివ అని పెట్టా. సో అలా మెల్లమెల్లగా ట్రావెల్ చేస్తా, చిన్న కంటెంట్. ట్రావెలింగ్ అంటే ఇష్టం, అంటే ఎప్పటి నుంచో వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా, సో కుదరలేదు. సో ఇప్పటికి ఇలా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా వ్లాగ్ నచ్చితే కానీ షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ బటన్ నొక్కండి. సరే ఉంటాను మరి. జై హింద్, భారత్, జై భారత్, బాయ్.